వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మ్యాంగో కేక్ తయారు చేద్దాము. ముందు పెద్ద మామిడి పండు తీసుకోవాలి ఒకటి. దీన్ని మొత్తం పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి గుజ్జు తయారు చేసి పెట్టుకోవాలి. మామిడి పండుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళు ఏమాత్రం కలపకుండా మిక్సీలో గుజ్జులాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా గుజ్జులాగా తయారు చేసి పెట్టుకోవాలి. మనం మిక్సీలో పట్టిన మ్యాంగో గుజ్జు ఉంది కదా, ఒక ప్యాన్లో వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మరి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇంకా చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. మ్యాంగో గుజ్జు దగ్గరకు వచ్చే వరకు కలపాలి. మామిడిపండు గుజ్జు దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ పై నుంచి తీసేద్దాము. మామిడిపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ టిన్ తీసుకొని దీంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. సైడ్స్ కూడా పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం. ఆయిల్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. మైదా పిండి కేక్ టిన్కి మొత్తం పట్టించాలి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ ఈజీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం పిండి పట్టించేసి మిగిలిన ఎక్స్ట్రా పిండి వస్తే తీసేసేయాలి. ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మిల్క్ పోసుకోవాలి. బౌల్లో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేదా బటర్ ఏదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 3 వేసుకొని ఇప్పుడు విస్కర్తో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1.5 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1.5 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకొని ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మ్యాంగో పల్ప్ పూర్తిగా చల్లారింది. చల్లారిన మ్యాంగో గుజ్జుని 4 టేబుల్ స్పూన్స్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. 4 టేబుల్స్ వేసుకొని కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపితే కూడా కేక్ ఫ్లఫీగా రాదు. ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ టిన్కి ఈ విధంగా ఆయిల్ పెట్టి పిండి చల్లి పెట్టినాం కదా, దీంట్లో వేసుకుందాము కేక్ బ్యాటర్ని. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఒక గిన్నెలో ఇసుక వేసుకొని స్టాండ్ వేసుకోవాలి. ఇసుక లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు ప్రీ హీట్ అయింది. మూత తీసి కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా, కేక్ బ్యాటరు జాగ్రత్తగా కాలుతుంది. జాగ్రత్తగా మధ్యలో పెట్టుకోవాలి స్టాండ్ పైన. ఈ విధంగా మధ్యలో స్టాండ్ పైన కేక్ టిన్ పెట్టుకోవాలి. గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని 35 నుంచి 45 మినిట్స్ లోపల మ్యాంగో కేక్ రెడీ అవుతుంది. 40 మినిట్స్ అవుతుంది. ఈ కేక్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ విధంగా మధ్యలో గుచ్చితే చాకు ఏమంటలేదు. కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము.
గిన్నెలో నుంచి కేక్ టిన్ని బయట తీసి పెట్టుకోవాలి. కేక్ టిన్ తీసి బయట పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుండి కేక్ని తీయాలి. ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. డార్క్ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ మిల్క్ వేసుకోవాలి. ఈ బౌల్ను దీంట్లో మధ్యలో వాటర్లో పెట్టుకోవాలి. చాక్లెట్ని కరిగించుకోవాలి. డార్క్ చాక్లెట్ పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. గిన్నెని బయట తీసి పెట్టుకుందాం. కేక్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు చాక్తో చుట్టూ ఒకసారి కదిలించాలి కేక్ని. ఇలా కదిలించిన తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టి పైనుంచి ఇట్లా రివర్స్లో అనాలి. ఇలా పెట్టి ఒకసారి ట్యాప్ చేసుకుంటే కేక్ వచ్చేస్తుంది ఈజీగా. కేక్ చాలా బాగా వచ్చింది. మ్యాంగో కేక్. కేక్ పైన మనం చేసి పెట్టుకున్న మ్యాంగో గుజ్జు ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. పైన లేయర్ సన్నగా లేయర్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. లేయర్ కట్ చేయకుండా కూడా మ్యాంగో పల్ప్ ఈ విధంగా వేసుకోవాలి. మనం కరిగించి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా, ఇది ఒక కోన్లా వేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్లో ఈ విధంగా వేసుకుందాము. ఈ విధంగా కవర్లో వేసుకొని కోన్లాగా చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక డిజైన్ వేసుకుందాము. లేదా చెర్రీస్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన లైట్గా ఈ విధంగా మ్యాంగో కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాంగో కేక్ చాలా బాగా వచ్చింది.